నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పార్టీ కోసం నిస్వార్థంగా అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని వ్యాఖ్య. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశం. ఈ అవాంఛనీయ పరిస్థితులకి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా చర్యలకి వెనకాడవద్దని స్పష్టీకరణ. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించిన లోకేష్. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించిన ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో అశాంతి పోయింది, ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు, తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏటా 33,000 కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మారిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్లు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినాం, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు కూడా ఉన్నా చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్,
పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం వేసే యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించి జీవితంలో యోగాసనాల అభ్యసనాన్ని భాగం చేసుకునేలాగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విజయవాడ BRTS రోడ్లో ప్రతిరోజు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ తెలిపారు. మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అమూల్య బహుమతి యోగాని. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దృఢత్వం చేకూరుస్తుందని పేర్కొన్నారు. చేయలేని వాళ్ళు చక్కగా అరచేతులు బటక్స్ తిరుగుతుకుని బ్రీత్ తీసుకునే ఉండాలి. వజ్రాసన స్థితిలోకి రండి. శశాంకాసన. పాదాలు వెనక టచ్ చేస్తూ మోకాళ్ళు దూరంగా పెట్టండి. మోకాళ్ళు దూరం పెట్టి పాదాలు టచ్ చేయండి. చేతులు కింద పెట్టిన చేతుల్ని అలాగే ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోండి. చేతులు కింద పెట్టిన చేతుల్ని అలాగే ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోండి. ఈ పొజిషన్ లో నడుము లేపకూడదు. చక్కగా చూడండి, శ్రీనివాస్ లాగా ఇలా రావాలి. నడుము లేపద్దు. అవకాశం ఉన్నవాడు చిన్ టచ్ చేస్తారు. చిన్ చేతులు బాగా టచ్ చేయండి. కింద టచ్ చేస్తూ వెనక సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. మోకాళ్ళు ఎవరు కూడా మీరు వెనక్కి కూర్చోవాలి. పూర్తిగా వజ్రాసనం ఎలా అయితే కూర్చున్నారో అలా బ్యాక్ కూర్చొని మీ యొక్క గడ్డాన్ని, ముఖ భాగాన్ని ముందుకి నేలకి టచ్ చేయాలి. అదే పూర్తిగా శశాంకాసన్. రిలాక్స్ గోస్ ఫర్ ప్రీవియస్ ఆసనాస్, ది బెస్ట్ ఆసనాస్. అప్ నిదానంగా లెగండి, జాగ్రత్తగా. మళ్ళీ వజ్రాసనంలో ఒకసారి రిలాక్స్ అవ్వండి. సరే, దండాసనం చక్కగా రిలాక్స్ అయ్యి 2 చేతులు కూడా ఇంటర్లాక్ క్రాస్ లెవెల్లో చేతులు బ్యాక్ ఉండాలి. మీ వెనకాల స్కాపులాస్ ఈ భుజాలకి అటు ఇటు క్రాస్ గా పెట్టుకుంటూ పైకి చూస్తూనే కొంచెం ఎదురు చూడాలి. చూస్తూ నార్మల్ బ్రీతింగ్ లో ఉండాలి. రిలాక్స్. నిదానంగా హ్యాండ్ చేసి మళ్ళీ వజ్రాసనం వచ్చేసి దండాసనం వచ్చి కాళ్ళు స్ట్రెచ్ చేసి 2 కూడా రిలాక్స్డ్ మోడ్ లో స్ట్రెచ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బహుజన వర్గాలకు రాజకీయంగా న్యాయం చేయాలని సంకల్పంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని పలువురు వక్తలు తెలిపారు. సౌత్ ఇండియాలోని బహుజనుల రాజ్యాధికారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. మనకు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికి 1973 కానీ బీసీలకు రిజర్వేషన్ రాలా,
కేంద్రంలో 1993 కానీ రిజర్వేషన్ రాలా. అందుకని నా పిలుపు ఏంటంటే పెరియార్ స్ఫూర్తితో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్, ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ కులాలైతే లేవో ఆ కులాలు బ్లాక్ షర్ట్స్ వేసుకుని నిరసన తెలపాలి. మీరు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఉద్యోగస్తులైనా ఏమైనా సరే బ్లాక్ షర్ట్స్ వేయండి. ఖచ్చితంగా రాజ్యాధికారం మీ కులాలకు దక్కుతుంది. ఇంకా వేరేం చేయక్కర్లా, ధర్నాలు, రాస్తారోకోలు, హడావిడి అక్కర్లా. ఈ నిరసన మాత్రం వ్యక్తపరిస్తే ఎవరైతే ఉన్నారో రాజ్యాధికారం చాలా కులాలకి, 242 కులాల్లో దాదాపుగా 200 కులాలకి అసెంబ్లీలో స్థానం లేదు. వాళ్ళందరూ బ్లాక్ షర్ట్స్ వేసిన రోజున ఖచ్చితంగా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఈ ఒరవడితో, ఈ పద్ధతితో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. చూపించాడు. అయితే ప్రెసిడెంట్ ఇప్పటికి ప్రెసిడెంట్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మన బెహన్ మాయావతి గారిలో కాలి 10 సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీలో జీరో చేసినాడు. కారణం ఏమంటే మాన్యవర్ కాన్షీరామ్ గారు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ సిద్ధాంతం తీసుకొని పార్టీని ఇక్కడ ఇంత గొప్పగా చేసింది. has built the party on the ideology of Manyar Kanshiram and has built the party on the ideology of Mahatma Phule and Shah Maharaj and Periyar. లేకిన్ ఇప్పుడు మాయావతి గారిలో ఆ దావని ఇడిచిపెట్టి టోటలీ మనువాది లైన్లో పోతున్నాడు. టోటలీ మాన్యవర్ కాన్షీరామ్ ఇంత త్యాగం చేసి ఆయన ఇళ్ళు ఇడిచిపెట్టి, బంధువులు ఇడిచిపెట్టి, తల్లిదండ్రులు ఇడిచిపెట్టి ఆయన బహుజన్ సమాజ్ పార్టీని, బహుజన్ సమాజ్ నిర్మించింది. ఆయన చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మిషన్ పూర్ణమైన తనక నేను మన ఇంటికి రాను, నేను మీరు పెళ్లికి రాను అని చెప్పి ఇంత పెద్ద పని చేసింది. అప్పుడు మాన్యవర్ కాన్షీరామ్ గారు చెప్పింది భారతదేశంలో ఉన్న అన్ని బహుజన్ సమాజ్ నా కుటుంబం, నాకు ప్రత్యేకంగా ఒక కుటుంబం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు బెహన్జీ ఏం చెప్తున్నారంటే నా కుటుంబమే బహుజన్ సమాజ్ పార్టీ ఆఫ్ ఇండియా, వేరెవరో ఇక్కడ బహుజన్ సమాజ్ లేదు. దానికోసం ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో మీరు చూస్తే అక్కడ పదాధికారులు అందరూ ఆయన కుటుంబం వాళ్ళే ఉంటారు. ఆయన నేషనల్ ప్రెసిడెంట్, తమ్ముడు నేషనల్ వైస్ ఒకే నిర్ధారణ ఉంటారు. మనకి ఇక్కడ రోడ్ బ్లాక్ వేసి చాలు. అదే మాదిరిగా డీలిమిటేషన్ చేయాలంటే అది పాపులేషన్ ఆధారం కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ ఇస్తాము ఆ ట్యాక్స్ పైన మేము నిర్ధారణ చేయాలి. అట్లా ఒక తీర్మానం తీసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ చేసినాము. ఒక వెరీ షార్ట్లీ తెలంగాణ, తమిళనాడు, కేరళ అన్ని జాగాలో స్టార్ట్ చేసి ఇది బహుజన్ సమాజ్ పార్టీ సిస్టమ్ ఏమిది కాన్సెప్ట్, దానికి విరుద్ధంగా మేము ఇది ఫెడరల్ సిస్టమ్గా తీసుకొని పోతాం. ఇక్కడ ఢిల్లీ హై కమాండ్ లేదు. ఏముంది బహుజన్ సమాజ్ టు రిప్రజెంట్ 85% పీపుల్ షుడ్ గెట్ రిప్రజెంటేషన్ ఇన్ ది లెజిస్లేచర్. మాన్యవర్ కాన్షీరామ్ గారు చెప్పినట్ల మన బహుజన్ సమాజ్కి రాజ్యాధికారం రావాలా, దానికోసం మేము బద్ధమై ఉన్నాము. వీఆర్ కమిటెడ్ టు ఇట్ అండ్ వీ విల్ అచీవ్ ఇట్ in by 2028 and 2029 without the support of All India Bahujan Samaj Party, either in Karnataka or in Telangana or in Andhra Pradesh, no other party can form the government. That is the situation we are going to create. With this vision, we are working here and we are very happy that people in Andhra Pradesh have welcomed it and we highly grateful to them and we will see that this party will strive strongly in future. Thank you. జై భీమ్, జై. నేరస్తుల పేరుతో తెనాలిలో పోలీసులు బహిరంగంగా లాఠీలకు పనిచేపటాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు లేబర్ పార్టీ నాయకులు మద్దు అంకయ్య, రిపబ్లికన్ పార్టీ నాయకులు వరప్రసాద్ ప్రజా సంఘాలతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏదైనా నేరం జరిగినట్లు రుజువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని బహిరంగంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దళిత, మైనార్టీ యువకులను బహిరంగ ప్రదేశాల్లో లాఠీలతో కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు పిట్టా వరప్రసాద్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ బ్రాంచ్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం కలవడానికి వచ్చాము. ఆయన అందుబాటులో లేరు. ఎవరు కూడా ఇప్పటివరకు మాకు కలవలేదు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో
ఐతానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుల్ని, ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం ఒప్పు చేశారో అన్నది నేను కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉండి కేసు కట్టాలి, ఎఫ్ఐఆర్ వేయాలి, కోర్టుకు అప్పు చెప్పాలి, శిక్షించాలి, శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్షీట్ తయారు చేయాలి. అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో, అసలు అప్పుడు ఆ కానిస్టేబుల్ అనే అతను డ్యూటీ సెక్షన్ కాదు, అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు. వాళ్ళ వినిపించే వెర్షన్ ఏంటంటే వన్ వేలో వస్తున్నాడు, అడ్డంగానే పోలీసు వాళ్ళు ఆపారు అంటే పోలీసులు ఎందుకు కొడతారు? వన్ వేలో వచ్చినప్పుడు పోలీసులు కొట్టడు. ఇది ఏదో గంజాయి డబ్బుల పోలీసులకి గంజాయి బ్యాచ్కి జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణని డబ్బులు ఇవ్వలేదని ఇతను కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు కట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించి నిజమైతే జైలుకి పంపించవలసిన సీఐలు ఇద్దరు కూడా, అలాగే 2 టౌన్ 3 టౌన్ సీఐలు ఇద్దరు కూడా వచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టి హింసించారు. ఇది చాలా దారుణం, మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళెవరికీ కూడా రైట్ లేదు. పోలీస్ స్టేషన్లో కొట్టొద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడటంగా కొట్టడం చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలకి ఎస్సీలు కాబట్టి కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్సీ అయ్యి ఉంటే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ పోలీసుల మీద బాధ్యతలకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలి. దానికి జాతీయ అధ్యక్షుడు ఈ రోజున వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా ఒక రిప్రజెంటేషన్ కోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. సరే అందుబాటులో లేదు, అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు. అయితే నిన్న జరిగినటువంటి జనాల్లో ఘటన ఏదైతే ఉన్నదో ఐతానగర్లో జరిగినటువంటి ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంది. అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ తప్పుని ఏ విధంగా తీర్చాలి, లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మేమేం కాదనం. కానీ బాహాటంగా బహిరంగంగా మరి నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ కానటువంటి పరిస్థితుల్లో సిఐ కూడా మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి 2వ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి. ఆర్టికల్ 19 and 21 ఖచ్చితంగా రాజ్యాంగం చెబుతూ ఉంది ప్రతి మనిషికి జీవించే హక్కు గలదనేటువంటిది. అయితే వాళ్ళు రౌడీలు అనేటువంటి ఒక పేరు నెపం మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. టెర్రరైజ్ చేస్తున్నారు, ప్రజలను కూడా టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం అందులో బాధ్యత వహించాల్సినటువంటి డిపార్ట్మెంటు, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అమానుషీయం అనేటువంటిది ఇండియన్ లేబర్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి దానికి తగినటువంటి బాధ్యులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి వారిపైన బాధ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు ఉన్నారు. ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణాల కోసం 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీన మండల స్థాయి కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకి సంబంధించిన పోస్టర్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వచ్చే నెల జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా
స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం, అక్రమం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగుల్లో చెప్పి తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి ఫలానా చోట మేము స్థలాల్ని చూసాం అనేటటువంటి మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు. దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనపడుతూ ఉంది. అద్దెంట్లో ఉండలేక, సొంత ఇల్లు లేక, అసలుకే పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అందుతున్నటువంటి ఈ దశలో, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత భూమి కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్జీల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాని కారణంగా ఉద్యమాన్ని సీరియస్గా భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రాథమికంగా 2వ తేదీన, జూన్ 2వ తేదీన తాలూకా కార్యాలయాలన్నిటి వద్ద రాష్ట్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక మరొక విషయం, నిన్ననే ఒక పత్రికాముఖంగా చూడటం జరిగింది. ఆ ప్రాంతాలకు కూడా సిపిఐ ప్రతినిధి బృందంగా మేము వెళ్ళాం. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఆమోదించినటువంటి ఒక 2-3 నెలల్లోనే ఆ బిల్లు యొక్క ప్రమాదం వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ కూడా మింగేసేటటువంటి దాడి కనపడుతూ ఉంది. పెద్ద మసీదుకు సంబంధించిన భూములు చిన్నమల్లాయపాలెంలో, రెడ్డిపాలెంలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం తీసేసుకొని ఇండస్ట్రియల్ పార్కు కడతామని చెప్తా ఉన్నారు. అలాగే చినకాకాల్లో ఉన్నటువంటి 75 ఎకరాల భూమి, చాలా బ్రహ్మాండమైన భూమి, సుమారు 70-80 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులు సాగు చేసుకొని ప్రతి సంవత్సరం వక్ఫ్ బోర్డుకి కౌలు కట్టేటటువంటి రైతుల నోట్లో నుంచి, రైతుల చేతుల్లో నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని వ్యాఖ్య. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశం. ఈ అవాంఛనీయ పరిస్థితులకి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా చర్యలకి వెనకాడవద్దని స్పష్టీకరణ. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించిన లోకేష్. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.